ఆచి చికెన్ మసాలా. సీనియర్ నేత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడడం ఖాయమైంది. ఇద్దరు మంత్రులు శ్రీధర్ బాబు, అట్లూరి లక్ష్మణ్ ఇంటికి వెళ్లి బుజ్జగించినా జీవన్ రెడ్డి కూల్ కాలేదు. దేవుడు శాసిస్తే జీవుడు పాటిస్తాడంటూ పార్టీ మారుతానని సంకేతమిచ్చారు. మంత్రుల చర్చలు ఫెయిల్ కావడంతో జీవన్ రెడ్డి తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. అయితే రేపే జీవన్ రెడ్డి బహిరంగ లేఖ రాయబోతున్నారని తెలుస్తోంది. ఈ నెల 25న కేటీఆర్, హరీష్ రావులు జీవన్ రెడ్డి స్వయంగా కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నారని సమాచారం. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. ఎస్ గోపి. అనుష, మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అయితే రాజీనామా అయితే చివరి అంకంకు చేరిందని చెప్పవచ్చు. ఈ నెల 25న రాజీనామా అయితే కార్యాచరణ రూపొందించిన బీఆర్ఎస్ పార్టీలో కూడా జీవన్ రెడ్డి చేరే అంశం కూడా ఒక కొలికి వచ్చిందని చెప్పవచ్చు. ఇతను దాదాపు గత కొన్ని రోజుల నుంచి ఏ పార్టీలో చేరతారన్న కోణంలో అయితే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ లో అయితే చేరే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా. ఇటు కాంగ్రెస్ సీనియర్ నేతలు కావచ్చు, అధిష్టానం నుంచి కూడా ఏఐసీసీ పెద్దలు కావచ్చు, ఇటు మంతనాలు జరిపినప్పటికీ కూడా అవి విఫలమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు ఈ రోజు కూడా ఇటు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అట్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా అక్కడికైతే జైత్యాలకు చేరుకొని మన జీవన్ రెడ్డి నివాసానికి అయితే వచ్చారు. ఈ నేపథ్యంలో కూడా బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా జీవన్ రెడ్డి అయితే దానికి ససమేరా అన్నట్టుగానే ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. జీవన్ రెడ్డి పూర్తి స్థాయిలో నిశ్చయం అయితే చేసుకున్న పరిస్థితిలో పార్టీ నిశ్చయించుకున్నట్టు కూడా మనకు ఇటు అసలు దాదాపు మంత్రులు కూడా వెనుదిరిగిన పరిస్థితి నెలకొంది. ఇటు ఏఐసీసీ పెద్దలతో కూడా మంత్రులు మాట్లాడిన పరిస్థితిలో మాత్రం జీవన్ రెడ్డి వెనుకడుగు వేయకుండా మాత్రం నిర్ణయ రాజీనామాకే ఎక్కువైపు మొగ్గు చూపుతున్నట్టు కూడా స్పష్టంగా కనిపించింది. ఈ పరిస్థితిలో ఏ విధంగా ముందుకెళ్లాలన్న కోణంలో కార్యకర్తలతోటి నిశ్చయించుకున్న తర్వాత తుది నిర్ణయం అయితే ప్రకటిస్తారని చెప్పిన పరిస్థితిలో మాత్రం కాంగ్రెస్ లో తనకు జరిగిన పరిస్థితులపై, అవమానాలపై కూడా జీవన్ రెడ్డి అయితే రేపు రాజీనామా అంశంపై కూడా బహిరంగ లేఖ రాసే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందుంది. జీవన్ రెడ్డి జైత్యాల నుంచి కూడా ఈ బహిరంగ లేఖ అనేది విడుదల చేసే అవకాశం అయితే ఉన్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు దాదాపు బీఆర్ఎస్ లో పూర్తి స్థాయిలో చేరేయటానికే నిశ్చయించుకున్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితుల్లో మాత్రం ఇటు కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా ఈ నెల 25న జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఈ నెల 25 ఉదయం కేటీఆర్ తో పాటు హరీష్ రావు అయితే జైత్యాలకు చేరుకొని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో తనకు మద్దతు తెలపాలని బీఆర్ఎస్ పార్టీలో తమ పాత్ర, జీవన్ రెడ్డి పాత్ర అవసరమని కూడా చర్చించి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా స్వాగతం పలికేందుకు కూడా కేటీఆర్, హరీష్ రావు అయితే రానున్నట్లు కూడా మనకు సమాచారం అయితే అందింది. తదనంతరం ఇటు కేటీఆర్, హరీష్ రావు తోటి సమావేశ అనంతరం కూడా ఈ జగిత్యాలలో జరిగే బండారు గార్డెన్స్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాల్లో మాత్రం జీవన్ రెడ్డితో పాటు తన అంతర్వాదం కూడా రాజీనామా చేసిన అనంతరం మాత్రం అదే వేదికపై కూడా ఏ రోజు బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన వెంటనే బీఆర్ఎస్ లో చేరతారా, లేక కొంచెం టైం తీసుకునే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఎస్ అనుష, మనకు అందిన సమాచారం మేరకైతే జీవన్ రెడ్డితో కూడా మనం మాట్లాడాం. ఈ నేపథ్యంలో ఈ నెల 25న రాజీనామా చేస్తామని కూడా జీవన్ రెడ్డి చెప్పేది. అనంతరం కూడా ఈ పార్టీలో చేరే కార్యకర్తలతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తదనంతరం కూడా ఈ చాలా మొదటగా 2 నెలల పాటు కూడా
గ్యాప్ తీసుకుని కూడా గ్యాప్ తీసుకుంటానని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి అయితే తెలిపారు. ఈ పరిస్థితిలో జీవన్ రెడ్డి ఆ 2 నెలల కాలంలో కూడా ప్రలాంగ్ అవుతున్న అన్న కోణంలో ఇటు పలువురు కార్యకర్తలతో పాటు పలువురు నేతలతో కూడా జీవన్ రెడ్డి అయితే చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిస్థితిలో గ్యాప్ అనేది చాలా మట్టుకు అవసరం లేదని నిర్ణయించుకున్న జీవన్ రెడ్డి అయితే ఒక 15 రోజుల లోపలనే ఏప్రిల్ 5వ తేదీ నుంచి 10వ తేదీ లోపలనే దాదాపు చేరే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇటు కేసీఆర్ సమక్షంలో చేరే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం అయితే అందింది. ఒక జీవన్ రెడ్డి రేపు బహిరంగ లేఖ అనంతరం మాత్రం పూర్తి స్థాయిలో రాజకీయాల్లో మాత్రం కాంగ్రెస్ పై చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎంతమంది నేతలు తనకు జరిగిన పరాభవం రాష్ట్రంలో ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అన్న కులంలో ఈ బహిరంగ లేఖ ఉంటుందనే ప్రచారం అయితే కొనసాగుతుంది. ఈ నెల 25న మాత్రం కేటీఆర్ హరీష్ రావు అయితే జైత్యాలకు రానున్నట్లు కూడా తెలుస్తుంది. అనుష. రైట్ గోపీకృష్ణ, థ్యాంక్ యూ.